ముందుగా అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి అద్భుతమైన వీడియోతో అనేది మీ ముందుకనేది వచ్చాను. ఇక్కడ చూడండి పనులనేది వేగంగా జరుగుతూ ఉన్నాయన్నమాట. వర్షాలు రావడం వల్ల నీరనేది వచ్చింది కదా! అందుకు త్వరగానే పూర్తి చేస్తున్నారు. ఇక్కడ ఇంత జనాభా ఎందుకున్నారంటే వర్షాల నీళ్ళ కోసం అనేది ఇక్కడ ప్రజలనేది వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎదురు చూస్తున్నారు. చూడండి నేను చూపిస్తున్నది చెరువు, సముద్రం కాదండి. ఇది ఏరు అన్నమాట. దీన్నే చాలామంది మామూలుగా పాలేరు అని కూడా పిలుస్తారు మా సైడ్ అనేది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నీళ్ళనేది చూడండి. ఇంకా అద్భుతంగా ఉంటది. దగ్గర దగ్గర ఒక 5, 6 ప్లేసుల నుండి వస్తాయి నీళ్ళనేది మా ఊరికనేది. ఈ నీళ్ళే ఒకేసారి వెళ్ళేసి అడవుల్లో దూరి బంగాళాఖాతంలోకి అయితే కలుస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఒక బిజ్జన నిండుతూ ఉంది. ఇలా నిండి నిండి మరుగుపోతదన్నమాట. దీనికి పాలేరు అని ఎందుకు పేరొచ్చిందంటే, ఇక్కడ చూసుకుంటే నీళ్ళలో అనేది బురుకులు బురుకులుగా అనేది ఉంది నీరనేది. అందుకే తెల్లగా ఉండే బురుకుల వల్ల దీనికి పాలేరు అనేది పెట్టినారు పెద్దవాళ్ళ పేరనేది. చూడండి ఎలా ఉందో బురుకులు బురుకులుగా అనే నీళ్ళు. ఈసారి అనేది నీళ్ళు తక్కువగా ఉంది. అంటే నీళ్ళు తక్కువ వచ్చింది. ఇంతకు ముందయితే చాలా ఫాస్ట్‌లో వచ్చేది నీళ్ళనేది. ఎందుకంటే ఈసారి వర్షాలు లేకపోయినా కూడా కొద్దిపాటి వర్షాలకైతే నీరనేది వచ్చిందనమాట. అయినా ఇంత నీరొస్తుందని ఎవరు కల్లో కూడా ఊహించలేదు. ఈ ఏరు వచ్చేటప్పుడు చాలామంది బ్రిడ్జిల మీద ఉండడానికి కూడా భయపడేవాళ్ళు అప్పుడైతే. ఇప్పుడైతే నీళ్ళనేది కొంచెం స్లోగా పెరుగుతూ ఉంది కానీ, ఒకేసారి పెరగడం అనేది లేదు. చూడండి మనుషులు కూడా వస్తున్నారు. ఇంత మాత్రం వర్షాలు కొంచెం గట్టిగా పడిన టైంలో అనేది వస్తే గిన దాంతో పాటు కొట్టుకెళ్ళిపోతారు నీళ్ళతో పాటనేది. చాలా డేంజర్ అనమాట. ఇప్పుడైతే నీళ్ళు స్లో కాబట్టి ప్రజలంతా నీటి కోసం ఫోటోలు అనేవి తీసుకుంటున్నారు చూడండి. లోపల దిగేసి అనేసి. ఇక్కడ చూడండి బ్రిడ్జి పైన కూడా ఉన్నారు జనాలనేది. ఈ బ్రిడ్జ్ చూసుకుంటే ముందుగా ఓటు కూడా ఎక్కువగా ఉంది. నీళ్ళు చూడండి ఆడ పోతా ఉంది ముందర అనేది. ఇలా మరుగుపోతుంది నిండి నిండి అనేది. ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా పోతుందో. స్లో పోతా ఉంది ఇక్కడైతే నీళ్ళైతే. ఫాస్ట్ అనేది లేదు. ఎందుకంటే వర్షాలు సరిగ్గా లేదు కదా! అందుకే అనమాట. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ పైన నుండి తీస్తున్న వీడియో అనేది. ఇక్కడ చూసుకుంటే చాలామంది ఉన్నారు బ్రిడ్జ్ పైన కూడా. ఒకేసారి ఆ మరువు వచ్చినప్పుడు మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగానే వస్తుంది నీళ్ళనేది. ఆ పైన బ్రిడ్జ్ చూపించిన కదా! అది ఫుల్‌గా రావాలా. ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ నుండి నీళ్ళు వచ్చినప్పుడు ఫుల్‌గా వస్తుంది నీళ్ళనేది ఇక్కడ. ఇప్పుడు ఆ ఓట్లో వచ్చే నీళ్ళనమాట ఇది. ఈ కింద ఓటు పడింది కదా బ్రిడ్జ్. ఆ ఓట్లో వస్తుంది నీళ్ళనమాట. చూడండి. ఇందులో ఒక చెరువు నీళ్ళు మాత్రమే కాదండి. దాదాపుగా 1000 చెరువుల నీళ్ళనేది ఒకేసారి రావడం అనేది జరిగిందనమాట. కానీ వర్షాలు లేకపోవడం వల్ల కొంచెం తక్కువగా వచ్చుంటుంది 1000 చెరువుల నీళ్ళనేది. లేదంటే 1000 చెరువుల నీళ్ళంటే ఇంకా ఫాస్ట్‌గా వచ్చేదేమో. చూడండి ఎలా అంటే చూస్తున్నారు ప్రజలనేది నీళ్ళ కోసం అనేది. చాలా కాలం అయింది కదా! ఏరుననేది చూసి. అందుకే దాదాపుగా 5 సంవత్సరాలు అయిందనమాట ఏరుని చూసి. అందుకే ప్రజలనేవి ఎదురు చూస్తున్నారు. చూడండి నీళ్ళు ఇక్కడి వరకు వచ్చేసింది. ఇదే అన్నమాట మా ప్రాంతం అన్నమాట. ఇక్కడ చూడండి కర్ణాటక సైడ్ నుండి అయితే వచ్చినారు చూడ్డానికైతే. నీళ్ళని చూడడానికి చాలా మందికి ఆనందంగానే ఉంటుంది కాబట్టి, అదొక సంతోషకరమైన విషయం కాబట్టి అందరూ వస్తారనమాట. చూడండి నీళ్ళు ఎలా పెరుగుతూ ఉన్నాయో. ఇది మొత్తం ఫుల్ అయినప్పుడు కూడా చూపిస్తా ఎలా ఉంటుంది ఏమనేసి. మొత్తం ఫుల్ అయిపోతుంది కదా! ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు. అప్పుడు కూడా చూపిస్తా మీకు నీళ్ళు ఎలా పోతుంది ఏమనేసి. చూడండి ఇక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చూడండి నీళ్ళు ఎలా పోతున్నాయి ఈడ. చూడండి నిదానంగా వస్తున్నాయి. ఫాస్ట్‌లో వచ్చింటే అక్కడ ఉండే పనే లేదు. ఫాస్ట్ లేదు కాబట్టి అంతా అక్కడే ఉన్నారనమాట నీటిలోనే. చూడండి ముందైతే చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఒక 5 ఏళ్ళకి ముందనేది. చూడండి ఇక్కడ నుండి నేను బండిలో వెళ్ళేసి నీళ్ళు ఎక్కడి నుండి వస్తుంది, అక్కడ నుండి ఏ పెద్ద చెరువుకొస్తుంది అనేది కూడా వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. నేను బండిలో అనేది వెళ్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా ఉందో ఫుల్‌గా అనేది. ఇది వచ్చి మామూలుగా రామసాగరం అన్నమాట. చూడండి రామసాగరంలో బ్రిడ్జ్ అనేది ఎంత పెద్దగా ఉందో. ఇది 2 పక్కల పోతుంది. ఆ సైడ్, ఈ సైడు. ఒకసారి అయితే ఈడ పెద్ద కట్ట కనిపిస్తుంది కదా! ఈ ఒక సైడు. ఉండి చూపిస్తా. అది కూడా కట్ట కూడా చూపిస్తాను చూడండి. ఆ కట్ట అనేది ఒకసారి తగ్గిపోయింది. ఇది చూడండి ఎన్ని ఇంచులు పోతుందో ఒక నీళ్ళు చూపిస్తాను. 3 ఇంచులు అనేది పోతుంది నీళ్ళనేది. ఆ కట్టే అనమాట తగ్గిపోయింది ఒకసారి. చూడండి చెరువు ఎంత పెద్దగా ఉందో. దీనికి బేతమంగళం నుండి అయితే నీరు అనేది రావటం అనేది జరుగుతుంది. ఆ బేతమంగళం వీడియో కూడా చూపిస్తాను చూడండి లాస్ట్‌లో.
నీళ్ళు ఎలా పోతా ఉన్నా చూడండి ఇక్కడైతే. ఎంత ఫాస్ట్‌గా పోతా ఉందో. స్లో పోతా ఉంది కాబట్టి బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉన్న ఎవరు తిడతా లేదు. ఫాస్ట్‌లో అయితే ఎవరు పోయే పని లేదు. అలా పోయేదన్నమాట నీళ్ళనేది. 3 ఇంచులే కాబట్టి ఏమంత ప్రమాదం లేదు కాబట్టి చిన్నవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళనేది పోయి వెళ్ళేసి చూసి రావచ్చనమాట. చూడండి. చుట్టూ వల అనేది కట్టినారు. ఎందుకు కట్టినారంటే అది చేపలనేది వెళ్ళిపోతాయనేసి ఆ ఏరులో అనేది వెళ్ళిపోతాయని గట్టిగా కట్టినారనమాట. చూడండి. చూడండి ఇక్కడ ఇంత నీరనేది ప్రవహిస్తూ ఉంటే నాకు చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే ఇక్కడ చాలామందిని అడిగి చూశాననమాట. ఇంత నీళ్ళు వస్తుందని కూడా వాళ్ళు కూడా కల్లో కూడా ఊహించలేదనమాట. ఇక్కడ చూసుకుంటే ఆ పెద్ద చెరువులో ఎక్కడో ఒక చిన్న గుంతలో అనేది నీళ్ళు ఉండేదనమాట. సగం కూడా లేదంట. అలాంటిది వర్షాల టైంలో అనేది అంత పెద్ద చెరువు నిండి మరుగుపోయిందంటే ఆశ్చర్యకరమైనే చెప్పాలి. చూడండి ఇదంటే గ్యాప్ ఉంది. ఇంకా పోవాలన్నమాట నీళ్ళు. అంటే ఆ చెరువు ఇంకా గేట్లనేది ఎత్తలేదు కాబట్టి నీళ్ళు స్లోగా పోతా ఉంది. సాధారణంగా వర్షాలు ఎక్కువగా లేనప్పటికీ మా గ్రామంలో నీరు అనేది నిండుగా ఉండటానికి మా ఏరు నుండి నీరు ప్రవహిస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రకృతి అనేది ఎంతో గొప్పగా మరొకసారి అనేది గుర్తు చేయడం అనేది జరిగిందనమాట. ఈ నీటి ప్రవాహాన్ని చూస్తుంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా కూడా ఉంది నాకు. ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు చూసేటప్పుడు అనేది మనకి 2 కళ్ళు కూడా సరిపోవన్నమాట. అంత అందంగా ఉంటదన్నమాట ఈ దృశ్యాలనేది చూడడానికి కూడా. చూడండి అప్పుడైతే ఎలా కట్టినాడో ఇక్కడైతే బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే ఇది రామసాగరం అన్నమాట. నీరు అనేది ఎక్కువగా పోకుండా అనేది కట్టినారు బ్రిడ్జ్ అనేది. ఇక్కడ చూసుకుంటే నీరు అనేది ఈ బ్రిడ్జ్‌కి అనేది హైట్ అనేది ఎక్కువైనప్పుడు మరుగుపోతదన్నమాట. చూడండి నీళ్ళు ఎలా మరుగుపోతా ఉంది ఇక్కడైతే చూసుకున్నట్లయితే నీరనేది ఎలా ఎంత బాగా పోతుందో ఇక్కడైతే. ఇప్పుడైతే నీరు తక్కువ ఉంది కాబట్టి మీకు కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది నీళ్ళనేది. చూడండి వలననేది ఎలా గట్టిగా కట్టినారు దారాలతో అన్నమాట. చూడండి. ఇలా చూస్తూ పోతే ఇది పెద్ద బ్రిడ్జే అన్నమాట. చాలా లాంగ్ గూడా ఉందన్నమాట. కట్ట కూడా చాలా దూరం ఉంది. దాదాపుగా కట్ట అనేది 1 కిలోమీటర్ పైనే ఉంటదన్నమాట. ఈ రామసాగరం చెరువు చూసుకుంటే కూడా చాలా పెద్ద చెరువు అన్నమాట. దాదాపుగా చాలా ఎకరాలనేది ఉంటదన్నమాట ఇది. ఆహ్, చూడండి ఇక్కడ అంత పెద్ద చెరువుకొచ్చి 2 సైడ్‌లు మాత్రమే ఈటు నుండి అంత మాత్రమే ఉంది. చూడండి చెరువు ఎంత పెద్దగా ఉందన్నమాట. ఆ సైడ్ అంతా ఉంది అన్నమాట. ఇదొచ్చి మామూలుగా బేతమంగళం చెప్పినా కదా! ఇది ఆవాక్ సైడ్ అన్నమాట బేతమంగళము. 2 పక్కల ఉంటాయి నీళ్లు వెళ్ళడానికైతే. మెయిన్ వచ్చి గేట్ల ద్వారా పోయేదైతే నీళ్ళు అనేది ఎక్కువైనప్పుడు మాత్రమే గేట్లనేవి ఎత్తుతారన్నమాట. ఒకవేళ గేట్లనేవి ఎత్తకపోవడం వల్ల ఇక్కడ నీళ్ళనేది ఈ ఒక సైడ్ వెళ్ళిపోతుంది లాస్ట్‌లో చివర్లోనే చూడండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇక్కడైతే చూడండి. ఇక్కడనేది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటదన్నమాట ఇలా నీళ్ళు వెళ్ళేటప్పుడైతే. ఈ బేతమంగళంలో నీరనేది మరుగుపోయేటప్పుడు ఇక్కడ అంగడ్లు కూడా చాలా చేరుతాయన్నమాట. మిగిలిన టైంలో అయితే ఉండదు. ఇక్కడ మరుగుపోయిన టైంలో మాత్రమే చాలా అంగడ్లనేవి చేరుతాయన్నమాట. చేపలు అలా చాలా వరకు అమ్ముతారు ఇక్కడే అయితే పట్టి అనేది. ఈ రోజుకైతే ఈ ప్రయాణం అనేది నాకు ముగిసిందనమాట. కానీ ఈ బేతమంగళం దృశ్యం చూస్తూ ఉంటే నాకు ఈ దృశ్యం నాకు మనసులో ఎప్పుడూ ఉంటదనమాట. అలా ఉంది చూడ్డానికైతే చూడండి. చూడండి ఇది మా ఊరనమాట. నైట్ అనేది మరువు పోయిందనమాట. ఇక్కడైతే ప్రతిసారి నైట్ టైమ్‌లోనే పోతదంట నీరనేది మరువనేది. ఆ కాలం నుండి ఎలా వస్తుంది చూడండి ఎలా ఉందో. ఇది మా ఏటన్నమాట. ఇది మా ఊరు దగ్గరుండేదైతే. చాలా పెద్ద ఒడ్డు అనేది కట్టినారు చూడండి. ఎంత పెద్ద ఒడ్డు అనేది. మా పక్కనే పెదగానులపల్లి అంటే కర్ణాటక అనమాట. చూడండి ఎంతమందున్నారో నీరనేది చూడ్డానికి. ఇక్కడ పూజలు కూడా ఘనంగా చేసినారు. నీళ్ళు మరుగుపోయే టైంలో అయితే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనేది ఈ వీడియో అనేది నచ్చుతుందని ఆశిస్తున్నాను నేనైతే. ఈ వీడియో అయితే మీరు చూస్తూ అనేది ప్రకృతిని అయితే ఆస్వాదించండి. మన వీడియో అనేది చూస్తున్న ప్రతి ఒక్కరు అనేది మర్చిపోకుండా మన వీడియో అనేది లైక్ చేయండి. ఇలాంటివి ఎన్నో అద్భుతమైన దృశ్యాలు చూడడానికి మన ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది కూడా ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా అనేది మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకొక వీడియోతో అనేది మంచి వీడియోతో అనేది కలుద్దాం. అందరికీ బాయ్ అండి.